JTV న్యూస్ స్వాగతం. దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజనల్ మేనేజర్ గోపీనాథ్ మాల్యా స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని సిబ్బందిలో రగిలించారు. హంగు ఆర్భాటం లేకుండా సోమవారం స్వచ్ఛ రైల్వే పనులు చేశారు. ఒక పూటంతా సిబ్బందిని వెంట తీసుకువెళ్లి రైల్వే స్టేషన్ పరిసరాలలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలన్నీ శుభ్రం చేశారు. స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫారంలో నిలిచి ఉన్న రైలు బోగీలను శుభ్రం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న నీటి కుళాయిల ప్రాంతాన్ని చూసి దాన్ని శుభ్రం చేశారు. అనంతరం ప్లాట్ఫారాలను శుభ్రం చేసే యంత్రాన్ని స్వయంగా నడిపి శుభ్రపరిచారు. అనంతరం ఆర్సీ రోడ్డు వైపు కొంతకాలంగా అధికారులు నిరాదరణకు గురై మట్టి దిబ్బలు, చెత్తాచెదారం, ముళ్ల పొదలతో నిండిన ప్రాంతాన్ని చదును చేశారు. ఆ ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్రికులు, ప్రయాణికుల సహకారంతో తిరుపతిని స్వచ్ఛ రైల్వే స్టేషన్ గా మార్చుతామని, ఇప్పటికే మార్పు తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం స్వామినాయక్, డిప్యూటీ సీఈ కె రాజు, ఇతర అధికారులు నిరంజన్, దినేష్ రెడ్డి, నితిన్ పట్వారి, కుప్పాల సత్యనారాయణ, గంగులప్ప, సుందర్ రాజన్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Colleagues, Swachh Bharat mission was launched on 2nd of October last year by our Honorable Prime Minister, and railways being a major public utility service, it is our duty to make sure that the platforms and trains are kept clean. So towards that direction, intensive drive has been launched from 25th of September this year. It will go on up to 15th October, and even after that we have got programs right up to March 2016. The idea being that unless stations are cleaned on a periodic basis, the dream of the Prime Minister cannot be realized. Sir, passengers, some toilets are there. Some problem is there in passenger trains. The water, something is there. Whatever to... We had some watering problems in Renigunta and Tirupati, but fortunately Mother Nature has been kind to us. During the last 15 days, lot of rainfall. So we are hoping that rainfall